నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పెదవలసల గ్రామం. ఈ పేరు చెప్పగానే మనకి టక్కున గుర్తొచ్చేవి పీతలు. ఎందుకంటే ఇక్కడి నుంచే ఈ పీతల్ని వివిధ ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ పీతలు అనేవి మనకి బయట మార్కెట్లో కంటే ఇక్కడే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ జరుగుతుంది కాబట్టి. ఈ పీతల ప్రత్యేకత ఏంటంటే వీటిని గుడ్డు పీతలు అని కూడా అంటారు. ఇందులో ఎగ్ ఉంటుంది. అంటే ఫీమేల్ పీతలో ఎగ్ ఉంటుందండి, మేల్ పీతలో ఎగ్ ఉండదు. కాబట్టి ఇందులో ఫీమేల్ పీతలకి చాలా ప్రత్యేకత, అలాగే చాలా డిమాండ్ కూడా ఉంటుంది. టేస్ట్ కూడా అంతే విధంగా ఉంటుంది అండ్ ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక్క పీత వచ్చి మనకి 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ధర పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకి, వివిధ రాష్ట్రాలకి, అలాగే బ్యాంకాక్ వంటి ప్రదేశాలకు కూడా ఈ పీతలు అనేవి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయంట. పెదవలసల గ్రామం పేరు చెబితే ప్రధానంగా ఇక్కడ గుర్తొచ్చేది ఈ పీతలే. ఈ గ్రామం అంతా కూడా మత్స్యకారులు అధికంగా ఉంటారు. ఈ పీతల్ని దాదాపు పెదవలసల గ్రామం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడా ఫారెస్ట్ కు వెళ్లి అక్కడ పట్టి తీసుకువస్తారనమాట. బురదలో ఉన్న ఈ పీతల్ని ఒక ఇనుప చువ్వ సాయంతో ఎక్కడుంది అనేది గుర్తించి చేత్తో పడతారు. అయితే ఈ పీతలు పట్టడం అనేది కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే అది ఒక్కసారి ఫింగర్ ని కరిచింది అంటే కనుక పెద్ద గాయమే అవుతుంది. ఈ పీతలు పట్టాలి అంటే ఎంతో లౌక్యం అయితే ఉండాలి. అలాగే ఈ పీతలను పట్టడానికి ఈ బోట్ లోనే ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. మడా ఫారెస్ట్, ఇదంతా కూడా మడా ఫారెస్ట్ ఏరియా. ఈ పీతలు అనేవి ఎక్కువగా మడా ఫారెస్ట్ లోనే దొరుకుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడి నుంచి ఈ పీతల్ని పట్టి తీసుకువచ్చి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ పీతలు అనేవి శీతాకాలంలో అధిక రుచి ఉంటాయంటండి. ఎందుకంటే చలికి ఇది లోపల బిగుసుకొని, ఆ కండ అనేది బిగుసుకొని అత్యంత రుచికరంగా మారుతుంది. కాబట్టి ఈ పీతలను ఎక్కువగా శీతాకాలంలో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎండాకాలంలో కూడా మనకి ఈ పీతలు అనేవి దొరుకుతాయి. కాకపోతే శీతాకాలంలో రుచి ఎక్కువగా ఉంటుంది, డిమాండ్ కూడా అధికంగానే ఉంటుంది. ఈ పీతల్లో మరో ప్రత్యేకత ఏంటంటే దానికి ఉన్న డెక్కలు అనమాట. అంటే కాళ్ళు ఏ విధంగా ఉంటాయో వాటిలో ఉండే గుజ్జు అనేది అత్యంత రుచికరంగా ఉంటుంది. గుడ్డు పీతల్ని ఎక్కువగా పులుసు పెట్టుకోవడానికి వాడుతూ ఉంటారనమాట. అయితే పెదవలసల గ్రామం పేరు చెప్తే ఇక్కడంతా మత్స్యకారులే ఎక్కువగా ఉంటారు. ఎక్కువగా అనేకంటే ఊరంతా కూడా మనకి మత్స్యకారులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రధాన జీవనాధారం వచ్చేసి వీళ్ళకి ఈ చేపల వేట, పీతల వేట అనమాట. పీతలు అనేవి మనకి కావాలి అనుకుంటే ఇంత టేస్ట్ ఉన్న పీతలు బయట మార్కెట్ లో అతి తక్కువగా దొరుకుతాయి. కాబట్టి పెదవలసల గ్రామానికి మనం చేరుకుంటే కనుక వీళ్ళు తెల్లవారుజామున 3 గంటలకే ఈ బోట్ లో ప్రయాణించి అక్కడి నుంచి పీతల్ని తీసుకొచ్చి తూకం వేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మనకు కావాలంటే మనకి బయట ఎక్కడ దొరకదు అనుకుంటే గనక మనం పెదవలసల గ్రామానికి అయితే రావాల్సి ఉంటుంది. అసలు ఈ గ్రామం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ప్రధాన జీవనాధారం మత్స్యకారుల వేటే. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకుందాం రండి. పీతలు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది మేల్ ఫీమేల్ కదండి, ఇందులో మేల్ ఏది ఫీమేల్? ఫీమేల్ కి అయితే కొచ్చి ఉంటుంది, దీనికి కొచ్చి అంటారు. ఇది ఫీమేల్. మేల్ అయితే ఫ్లాట్ గా ఉంటుంది, ఫ్లాట్ గా ఉంటుంది, సైజ్ కూడా పెద్ద ఉంటుంది. ఫీమేల్ ఒక 300 గ్రాముల నుంచి ఇంకా పెద్దది అవ్వదు. మేల్ వచ్చి 2 kg. మేల్ అయితే ఇంకా పెద్దగా అవుతుంది కదండి, 2 kg వరకు ఛాన్సెస్ ఉన్నాయి మేల్ లో. ఇప్పుడు వీటిని ఇలా సెపరేట్ చేసి అమ్ముతారా, మేల్ ఫీమేల్ అని కలిపేసి వెయిట్ వేస్తారా? ఇక్కడ వ్యాపారం పరంగా అయితే ఫ్లాట్ తీసుకుంటాం, ఫ్లాట్ అంటే కలిసి. వేరే రాష్ట్రానికి పంపించాలంటే సెపరేట్ చేసి పంపుతాం. ఇక్కడ నుంచి మాక్సిమం అంటే ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంటాయండి? చెన్నై, ఒరిస్సా, కలకత్తా, ఈ 3 రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది, డైలీ ఎక్స్పోర్ట్ అవుతుంటారు. అంటే రోజు ఎంత వరకు ఎంత పీతల్ని మీరు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు? ఇక్కడ టర్న్ ఓవర్ అయితే 1/2 టన్ నుంచి పైకి 500 kg నుంచి అప్ డైలీ. ఓకే. ఇవన్నీ మీరు మడా ఫారెస్ట్ వైపు పడతారండి? ఈ పీతలన్నీ ఎక్కడెక్కడ పడతారు? అంతేనండి, మడ ఫారెస్ట్ లోనే పడతారు. ఇక్కడ నుంచి డిస్టెన్స్ 15 కిలోమీటర్ల 20 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్తారండి బోట్ మీద. తెల్లవారుజామున 3 గంటల లేసి వెళ్తారు, మధ్యాహ్నం లోపు అయిపోద్ది, క్లోజ్ అయిపోద్ది. ఇందులో ప్రాఫిట్ ఎలా ఉంటుందండి? ప్రాఫిట్ అయితే ఒక మత్స్యకారుడు వచ్చి ఒక 500 నుంచి అబ్బో తెచ్చుకోగలడు రోజుకి 500 నుంచి అబ్బో. సీజన్ లో అయితే ఒక 1000 రూపాయలు తెచ్చుకోగలడు. సీజన్ అంటే ఏ మంత్ లో ఎక్కువ పడుతుంటాయండి ఇవి? సీజన్ అంటే ఇప్పుడు 10వ నెల నుంచి అక్టోబర్ నెల నుంచి మార్చి వరకు కూడా సీజన్ అండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసేస్తారు, ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతారు. వెయిట్ వేసి అమ్మేస్తారండి. అంటే ఏ విధంగా క్లీన్ చేసి వండుతారండి? ఇదంటే మామూలుగా ఈ డెక్కలు లాగేసి ఇది డొక్క తీసేస్తారండి. మళ్ళీ ఇందులో ఎగ్ ఉంటది, ఈ లోపల ఎగ్ ఉంటుందా? ఎగ్ ఉంటది. ఎగ్ ఒక చెప్పులో తీసుకోవాలి, ఇది తీసుకుని క్లీన్ చేసుకుంటే నార్మల్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో అలా చేసుకుంటారు. ఓకే. ఇవి అయితే గుడ్డు పీతలు, ఇందులో గుడ్డు పీతలు. ఇది అయితే పోటు పీతలు.
ఇదంటే వైట్ గా ఉంటది, ఇది బ్లాక్ గా ఉంటది. గుడ్డు పీత అయితే బ్లాక్ గా ఉంటుంది, మామూలు పోతు పీతలు అయితే ఇలా వైట్ గా ఉంటుంది. దాంతో మనం తేడా తెలిసిపోద్ది. ఇలా ఉంటే ఎగ్ ఉంటదండి, ఇలా ఉంటే ఎగ్ ఉండదు. ఇదంటే డెక్క రుచి. అవును, దీన్ని డెక్క అంటారు. ఈ డెక్క లోపల మనకి గుంజు ఉంటుంది. ఇది అయితే ఎగ్ని బట్టి టేస్ట్ ఎక్కువ. ఇవి పట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు అలా ఉంచేయచ్చు అండి మనం వండుకోకుండా బయట? గాయం అయిపోతే చచ్చిపోద్దండి, గాయం లేకుండా అయితే వారం రోజులు బతికుంటది. గాయం అవ్వకపోతే గనక వారం రోజుల వరకు ఇది బతికే ఉంటది. గాయం అయితే చచ్చిపోద్ది. ఏమన్నా వెంటనే వండేసుకోవాలి. దెబ్బ తగిలితే చచ్చిపోద్ది, దెబ్బ తగలకపోతే ఒక వారం రోజులు ఉంటది.